న్యాయమూర్తి గారు మరియు భాస్కర్ గారు, సామేల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా ముందు ఉన్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ప్రధానంగా మీకు ఆకలి అవుతున్నట్టుంది బహుశా, కానీ మనం రోజు తింటూనే ఉంటాం. నేను చిన్న ఒక మాట చెప్తా. కాకి బతుకుతుందంట 1000 ఏండ్లు. ఎందుకు కుడుతుందో ఎందుకు తెస్తుందో తెలియదు. కాకి బతుకుతుందంట 1000 ఏండ్లు ఎందుకో. పంది బతుకుతుందంట ముందు చూపు లేక. ఎందుకు బతుకుతుందో తెలియదు. చీమ బతుకుతుందంట పాము కండ్లు వీక. మీరందరూ చీమలు లేక బతారని ఆలోచిస్తూ నేను ఈ 2-3 విషయాలు మీతోటి మాట్లాడుతున్నా. మిమ్మల్ని అందరినీ సారు చాలా దూరం నుంచి వచ్చాడు, పెద్ద మనిషి. ఒక హైకోర్టు జడ్జి గారు వస్తే మీకు కాపలగా వస్తున్నారు కొంతమంది టీచర్లు. కానీ చదువు ఏం చెప్తుందంటే, భాస్కర్ శతకంలో చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబుగుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్. చదువుతో పాటు సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని వీక్షించే శక్తి ఉండాలి. మీరందరూ అక్కడ ముచ్చట్లు పెడతా ఉన్నారు, మిమ్మల్ని లెక్చర్లు కాస్తా ఉన్నారు. నాకేం అర్థం కాలేదు. 10 మందిలో పాట పాడినా అది అంకితం ఎవరో ఒకరికే. విరి తోటలో పూలు ఎన్ని పూసినా గుడికి చేరేటివి కొన్నే. అందుకోసమని మనం దేనికి సంబంధించిన వాళ్ళమో తెలుసుకోవాలి. బేబీ ఒక్క నిమిషం చెప్తుంటే మళ్ళీ మాట్లాడుతుర్రమ్మా, ప్లీజ్ దయచేసి. ఈడ పెద్ద ఒక చర్చ జరుగుతుంది. బాబు, మీరు తిట్టుకునే సమయం చాలా దూరం ఉంది. ఇది అయిపోయిన తర్వాత సమాజం పోయిన తర్వాత అనేక సమస్యలు ఎదురైనప్పుడు అయ్యో మేము అవన్నీ చేసుకోలేకపోయినామని బాధపడతారు. మన గురించి మనకు తెలియదు. ఎట్లా జ్ఞానం ఎట్టొస్తుంది? మీరందరు విద్యార్థులు, జ్ఞాన సముపార్జనలో ఉన్నటువంటి వ్యక్తులు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏమన్నారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతోటే జ్ఞానం వస్తుంది, శ్రద్ధ లేకపోతే వేస్ట్ అది. మరి మీరు శ్రద్ధకు సంబంధించి ఉన్నారో లేరో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. బాబు, మీరు అక్కడ డిస్కస్ చేస్తున్నారు, నేను బంద్ చేయమంటే బంద్ చేసి వెళ్ళిపోతాం, మీటింగ్ అయిపోయింది అక్కడ. బాబు, మరి అతనికి నేను చెప్తుంది, ప్లీజ్ దయచేసి ఒక 2 నిమిషాలు నా ముచ్చట్లు వినాలని మిమ్మల్ని కోరుకుంటానికి 2-3 చెప్తున్న విషయాలు. ఒకటి, స్కిల్, నైపుణ్యం గల వారు. ఎస్పీ వస్తుంటే అందరు ఉంటారు, జడ్జీలు వస్తుంటే, మినిస్టర్లు వస్తుంటే. ఒక వ్యక్తి సెమీ స్కిల్ ఉంటారు, ఇంకొక అతను కింద ఉంటాడు, ఓంగాడు, ఆయన రోడ్డు మీద నిలబడతాడు. ఆయన జీతం ఎంత, ఈయన జీతం ఎంత, ఆయనకున్న గౌరవం ఎంత? మన ఏ కోవకు చెందిన వాళ్ళమో మనం నిరూపించుకోవాలి. చదువులో సాటి సంసారంలో పోటీ అన్నారు పెద్దోళ్ళు, అమాయకులు అనుకుంటారు. తర్వాత గురజాడు ఏమన్నాడు? విద్యలందు పూను స్పర్ధలన్. స్పర్ధ ఉంటేనే విద్య వస్తా అన్నాడు. స్వామి వివేకానంద ఇంకొక ముందుకు ఒక మాట అన్నాడు, స్పర్ధగా వర్ధతే విద్య. స్పర్ధ ఉంటే విద్య వర్ధిల్తుంది. ఏదన్నా కానీ మనకేముండాలంటే పోటీతత్వం ఉండాలమ్మా బాబు, పోటీతత్వం ఉండాలి. అది మీకుందా లేదా తెలుసుకుంటేందుకే ఇలాంటి సెమినార్లు అవసరం. ఇలా బీసీ రిజర్వేషన్ల కోసం మనం ఇక్కడ ఒక సమావేశం చిన్న, ఓ నాయన, ఓ 2 బాబులారా, ఓ అయ్యా, జర ఒక్క నిమిషం ఉండు బాబు, ఒక్క నిమిషం ఉండు. ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోయినట్టు? మనం రేపు చదువులు చెప్తుంటే కూడా ఇట్లే ఉంటారు. మళ్ళీ మేము చదువు రాలేదని మొత్తుకుంటారు, మాకు చదువులు రాలేదని. మనం వెనకటి సందికి అట్లే బతున్నాం, ఇప్పుడు కూడా అట్లే బద్దామా చెప్పండి? ఎస్సీ ఎస్టీ బీసీ ఇక్కడ ఉన్నటువంటి మీడియం మధ్యతరగతి కుటుంబీకులే ఉన్నట్టు నాకు అర్థమైంది. అటు కాకుండా ఇటు కాకుండా ఏలాడబడుతున్నాం. అటు పూర్తిగా చదువుకుంటలేము, ఇక్కడ పోతలేము. ఇంజనీరింగ్ చదువుతున్నాం అంటే ఆయనకి ఏమీ రాదు. బయటికి వెళ్ళాక అటు సరిగ్గా ఇంగ్లీష్ రాదు, సరిగ్గా తెలుగు రాదు. అటు ఇటు కాకుండా నడుమ ఏలాడబడి మళ్ళీ ఇప్పుడు మేము ఔటర్ రింగ్ రోడ్ కిందకించి పోతుంటే ఒకటి కార్డులు వాల్స్తుర్రు. ఏంటివంటే రియల్ ఎస్టేట్ సంస్థవి, ఇది మా ప్లాట్లు కొనమని. ఎందుకే ఎంత చదివినామంటే బీటెక్ చదివినని. బాబు, మనం ఇప్పుడు వినకపోతే నల్ల షర్ట్ బాబు, నల్ల షర్ట్ ఆయన జరసేపు ఉండు,
ఇంత చెప్తుంటే మళ్ళీ రేపు మీరు అవే వంచవలసి వస్తుంది. ఒక 5 నిమిషాలు ఆలోచన చేయండి ప్లీజ్. దయచేసి బేబీ ఒక్క 2 నిమిషాలు నేను మీకు 2 ముచ్చట్లు చెప్తా, వీడియో ముగిస్తా. అందుకోసమనే బీసీ వాళ్ళు, బీసీ ఇస్ ద బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీ ఇస్ ద బ్రిలియంట్ కరేజియస్ అంటున్నాం. బీసీ ఇస్ ద బ్రిలియంట్ కరేజియస్. ఎందుకు బీసీ బ్రిలియంట్ కరేజియస్ అంటే జ్ఞానవంతులు, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు, జ్ఞానవంతులు, ధైర్యమైనటువంటి వ్యక్తులు, ఈ సమాజాన్ని మొత్తం నిర్మించిన వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీలే. ఎస్సీ బీసీలే. ఎందుకోసం అంటే ఎస్సీలు ఎద్దును చచ్చిపోతే ఆ ఎద్దు తోలు తీసి తొండాన్ని చేస్తే మూట కొడితే నీళ్ళైతే పంట పండింది, చెప్పులైనాయి, డప్పయింది, మధ్యలయ్యింది, సంగీతం అయింది. ఆ సంగీతాన్ని వీక్షించిన వాళ్ళు ఎవరంటే మనము కాదు, దాన్ని ఆలోచించిన వాళ్ళు అగ్రకులస్తులు. వాళ్ళు పెద్దలైనరు, మనం పేదోళమైనాం, మనం అంటరాని వాళ్ళమైనాం, వాళ్ళు జ్ఞానవంతులైనరు. ఈ విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ సెమినార్ పెట్టడం జరిగింది. బీసీలు అంటే ఎవరయ్యా? బ్యాక్వర్డ్ క్లాస్. ఏం క్లాసు? వెనకబడ్డోళ్ళం. మా ఉప్పరైన లేకపోతే నీ ఇల్లు ఎట్లా నిలబడ్డది బిడ్డ అని అడుగుతున్నాం. ఉప్పరైన వాస్తుతోటి కడితేనే నువ్వు సుఖంగా ఉంటున్నావు. పెద్ద పెద్ద కుతుబ్ మినార్ లాంటి దాని పైకెక్కి కట్టే ధైర్యం వాళ్ళకుంది. మా కమ్మరైన దాన్ని కిటికీలు చేసిండ్రు, మా కమ్మరైన దానికి వడ్లైన కిటికీలు చేసిండు చెక్కతోటి. అంత పైకెక్కి ఆనందంగా ఉంచగలిగిండు. మేమేడున్నామయ్యా? ఆ రోజు మూట కొడితే మూటకు చేసింది ఆయన, గిరిక చేసింది ఆయన, నాగలు చేసింది ఆయన, కర్రు చేసింది కమ్మరైనా. ఈ విశ్వ సృష్టిని నిర్మించింది బీసీలు. ఆ బీసీలకు ఏముందంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని నువ్వు ముద్రేస్తావా? మేమందరం అంటరాని వాళ్ళం అంటావా? నువ్వు మమ్మల్ని తిట్ల కులాలుగా చూస్తావా? బిడ్డని ప్రశ్నించాల్సింది మీరు, అందుకోసం మా జ్ఞానాన్ని పెంచుకోవాల్సింది మీరు, అందుకోసం మీరు వినాల్సిన అవసరం ఉంది, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్ర పైన మీరు అవగాహన కల్పించి ఆ బీసీ రిజర్వేషన్ల కోసం మనందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడు ఇట్లే ఉండాలి, ఇవే చేయాలి, కానీ రాజ్యాధికారంలోకి రావద్దంటున్నారు, సర్పంచులుగా రావద్దంటున్నారు. ఇలా ఒట్ల కమ్మరోళ్ళు ఎంతమంది సర్పంచులు అయినరో మీరు లెక్క తీయండి. అయ్యిండ్రా ఎవరైనా? అంటే మేము ఎప్పుడు అట్లే ఉండాలి నా 1000 సంవత్సరాల నుండి. మా మంగళైనా నీకు మంచి గడ్డం చేస్తే మంచి మీసాలు దుప్పుకుంటా అందాలు కొడతావు. మరి మా మంగళైన సర్పంచ్ కావద్దా? మా మంగళైన ఎంపీటీసీ కావద్దా? మంగళైన సన్నాయి బాజ వాయించిండు. వెనకటికి ఇప్పుడు అంటే నర్సులు వచ్చిండ్రు, వెనకటికి మంగళోళ్ళు మంత్రసానులు అయి పిల్లలను పుట్టించిండ్రు. మా మంగళోళ్ళే మహిళలు తీసిండ్రు. మా మంగళోళ్ళు కటింగ్ చేస్తేనే నువ్వు అందంగా కనిపించినావు ఆడోళ్ళకు. బిడ్డ నువ్వు అన్ని చేస్తేనే మేము నిలబడుతున్నాయి, నీ సమాజం నిలబడ్డది. మా కుమ్మరైన కుండలు చేస్తేనే, మా కుమ్మరైన కుండలు చేస్తేనే తిని బతికిరావు. ఈరోజు ఆ కుండలను బిందెల పేరు మీద కార్పొరేట్ వ్యవస్థ గుంజుకపోయింది. మాకు ఇవాళ ఏం లేదు. మా కుమ్మరైన కూడా సర్పంచ్ కావాలంటున్నాం. మా కుమ్మరైన కూడా ఏం కావాలా? ఏం చేస్తాడైనా? భూమి ఎంత ఉంది, నీళ్ళు ఎంత ఉన్నాయి, చెరువు ఎంత నిండింది, ఆ చెరువులో వచ్చిన నీళ్లను ఏ విధంగా పండించాలని పంట పండించి సమాజానికి మొత్తం నీళ్ళు ఇస్తే కానీ వాళ్ళకి ఎమ్మెల్యేలు కావద్దట, వాళ్ళకి రిజర్వేషన్లు వద్దంట. ఆ పంట పండిస్తే తిని బతికి మేము ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు. మేమేమో పిచ్చగాళ్ళే కాడుతున్నాం మీ దగ్గర. ఇలా సమస్య వచ్చింది. అందుకోసమని బీసీలకు రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నాం. బీసీలకు ఎమ్మెల్యే సీట్లు కావాలని కోరుకుంటున్నాం. భారతదేశంలో 7% ఉన్నటువంటి వాడు, భారతదేశంలో 7% ఉన్నటువంటి వాడు వెళ్తున్నాడు. 93% ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు, నిరక్షరాస్యులు, ఆర్థికంలో వెనుకబడ్డటువంటి వాళ్ళు. ఇదే మీ కాలేజీలో మీరు హైదరాబాద్ పెద్ద పెద్ద కాలేజీలకు పోతే ఆ అమ్మాయిలు వేరే రకంగా ఉంటారు, ఆ అబ్బాయిలు వేరే రకంగా ఉంటారు. వాళ్ళ చదువు వేరే ఉన్నది, మీకు చదువు వేరే ఉన్నది. వేరియేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్.
కానీ మేము ఒకటే చెప్తున్నాం, అందరికీ సమానమైన విద్య, బీసీ రాజ్యం వస్తే అందరికి సమానమైన విద్య వస్తుంది, సమానమైనటువంటి వైద్యం వస్తుంది. అంబేద్కర్ ఒకటే చెప్పిండు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇవి ఒక్కటే ఉండాలి, ఇవి ఒక్కటి మనకు కరెక్ట్గా ఉండాలి. కానీ ఈరోజు మొత్తం ఓట్లు అమ్ముకునే స్థితికి మనం దిగజారిపోయినాం. అందుగురించే నేను ఒక చిన్న పాట రాసుకున్నా నా సొంతానికి. ఎంతమంది మనమురా ఎందుకు ఇట్లా ఉన్నావురా, ఎంతమంది మనమురా ఎందుకు ఇట్లా ఉన్నావురా, 7% ఉన్న వాళ్ళు మనలో ఎదుగుతుండ్రా, ఇది దొరల కుట్ర, ఇది ధనవంతుల కుట్రరా అని చెప్తున్నా. చదువుడేమో నీదిరా, చదువుడేమో నీదిరా, చాకిరేమో మాదిరా, ఈనులను చేసి మమ్మల్ని హింస పెడుతున్నారా, దొంగన కొడుకులారా, మీరు రాజ్యం వెళ్తున్నారు, మేము ఆ రాజ్యాధికారం రావాలని మాకు రిజర్వేషన్ అవసరం అని చెప్తున్నాం. కంపెనీలు మీవిరా, కార్మికులము మేమురా, మా శ్రమనంతా దోసుకొని శవంలాగా మార్చరా, మాకు మొత్తం బొక్కల శరీరం మిగిలిపోయింది, మా బొక్కల శరీరం మిగిలిపోయింది, ధనం మీకు వచ్చింది, అది కాదు. అందుకోసమని రాజ్యాధికారం వస్తే అందరికి సమానమైన విద్య వస్తుంది, సమానమైన కంపెనీలు వస్తాయి. అందుకోసమే మనకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నాం, అందుకోసమే మనకు రాజ్యాధికారం కావాలని కోరుతున్నాం. అలాంటి వ్యవస్థ నిర్మాణం కోసం అలాంటి రిజర్వేషన్లు ప్రకటించారు. అది కపటపూర్తి రిజర్వేషన్లు ప్రకటించారు. ఆ రిజర్వేషన్లలో మనం సాధిస్తేందుకు మనకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. బీసీలకు రిజర్వేషన్ ఎంతవరకు ఉంటుందమ్మా? బీసీల రిజర్వేషన్ ఎంతవరకు ఉంటుంది? ఓన్లీ ఆర్టీఓ వరకే, ఓన్లీ ఆర్టీఓ వరకే ఉంటుంది. కానీ కలెక్టర్కు రిజర్వేషన్ వద్దట. ఏం తప్పు చేసినావా మేము, ఏం పొరపాటు చేసినామా మేము? మా సాకలైన బట్టలే ఉతకాలి, మా సాకలైన బట్టలే ఉతకాలి తప్ప రాజ్యం వేరొద్దంట. అరే మేము ఇలా చదువుకుంటున్నాం రా, మేము ఇలా చదువుకుంటున్నాం బిడ్డ, మేము కూడా రా, మాకు రాజ్యాధికారం కావాలని కోరుతున్నాం. అన్నిటినీ శాసించేది రాజ్యాధికారం, నీ కడుపులో పిండాన్ని కూడా శాసించేది రాజ్యాధికారం. అరే ఇద్దరు పిల్లల్ని కనాలంటే ఇద్దరు పిల్లల్ని కట్టం. అసెంబ్లీలో తీర్మానం చేస్తే, అసెంబ్లీలో ఎమ్మెల్యే తీర్మానం చేసిరనుకో, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కానదు, ఇద్దరు పిల్లలే కట్టమా, ఎక్కువగా అంటే శిక్ష. అందుకోసమే నువ్వు కోడిగుడ్డు తినొద్దు అంటే తినొద్దు, కోడిగుడ్డు తినమంటే తినాలి. రాజ్యం ఎట్లా చెప్తుందో, రాజ్యం, రాజ్యాధికారం, రాజ్యాంగ తంత్రం, రాజ్యాంగ యంత్రం మన అందరినీ పరిపాలిస్తుంది. ఆ పరిపాలనలో మన భాగస్వామ్యం కావాలంటే మనకు రిజర్వేషన్ రావాల్సిందే. అది సాధించుకుంటేందుకు మనం ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమనే మనము ముందుండాల్సిన అవసరం ఉంది. మనం ఏం చేసిండు మన తాత తండ్రులు, నీ వేసుకున్న బట్టలు కనీసం ముట్టుకుంటే నువ్వు ముట్టుకునే శక్తి లేదు. కానీ మా సాగరంలో ఏం చేస్తారా, వేసుకున్న బట్టలన్నీ మార్చిపోయి మూలపడితే, అరే బిడ్డ నువ్వు వేసుకున్న బట్టలు మూలపడితే నీ పెండ్ల ముట్టుకోదు, నువ్వు ముట్టుకో కొడుకలారా, కానీ మా సాకలాగా ముట్టుకుంటుంది. ఎంబీసీ కులాలంటే ఇవి మైనారిటీ బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. దట్ క్లాసెస్ బిట్వీన్ both families is there, 4 families and 6 families and 10 families in their villages. ఒక ఊర్లో 4-5 కుటుంబాలు ఉంటాయి. అందుకోసం సాకలైన ఏం చేస్తాడు, సాకలైన తీసుకెళ్లి ఒడ్డేరైన బండ మీద సాటివాడు కార్మికన్న చేసినట్టి సబ్బుతోటి ఉతికి నీకు తెలుపునిస్తారో ఓరు ఉన్నోడా, ఉండమని దూరం వస్తావా ఓరు ఉన్నాడని మనం ప్రశ్నిస్తున్నాం. ఆ సబ్బు ఎట్లొచ్చింది? కంపెనీలలో వచ్చినాయి. ఆ కంపెనీలు ఎక్కడ తయారైనాయి? ఇనుముతోటి తయారైనాయి. ఇనుము ఎట్లొచ్చింది? ఆ కూడు లేని రా కూలల కండబలముతో కొండలెక్కి రా, కొండల మీద బండలు కొట్టి బంటతాయిలో మంటలు పెట్టి కరిగించిన ఆయన, చేసిన ఆయన మన్ను గిన్ను ఇనుమును చేస్తే ఆ ఇనుప ముక్కలు బండి ఇరుసులైతే ఈ కంపెనీలలో శ్రమజీవి మొత్తం చేస్తే ఆ సంపద మొత్తం మీరు తీసుకొని మమ్మల్ని హీనులుగా చేసారు, మమ్మల్ని శవంలాగా మార్చారు. మీరు రాజ్యాధికారంలో ఉన్నారు, మీరు సుఖాలను అనుభవిస్తున్నారు. అందు గురించి మాకు రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధి కోసం మనం పోరాటం చేయాలని కోరుకుంటూ, ఇంకా మీకు టైం లేదు, ఆకలి అవుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.